జ్ఞానులను, మహాత్ములను ఎప్పుడూ పసిబిడ్డలతో పోల్చుతూ ఉంటారు. పసిబిడ్డలు ఎంత స్వచ్ఛంగా ఉంటారో వాళ్ళు కూడా అలా ఉంటారు అని. ఈ మాట వెనుక సూక్ష్మమైన జ్ఞానం ఏమిటి అంటే, పసిబిడ్డ ఎప్పుడూ ప్రస్తుతంలో ఉంటాడు. తనకి ఏ బొమ్మ కావాలో ఆ బొమ్మతో ఆడుకుంటాడు. మరు సెకండే గతాన్ని వదిలేస్తాడు. భవిష్యత్తు గురించి బెంగపడుతూ ఆలోచిస్తూ ఉండడు. ఎప్పుడూ వర్తమానంలో తనకు లభించిన దానితో సంతృప్తిగా ఉంటాడు. జ్ఞాని కూడా సంపూర్ణమైన జ్ఞానం అర్థమైన తర్వాత ఏది శాశ్వతం కాదు, అంతా కర్మానుసారమే జరుగుతుందన్న సత్యాన్ని తెలుసుకొని జీవితంలో జరిగే ప్రతి దానిని స్వీకరించే మనస్తత్వానికి ఎదగటం వల్ల పరిపూర్ణమైన యోగిగా మారుతాడు. అందుకే జ్ఞానులు, పసిబిడ్డలు ఒకేలా ఉంటారు అన్నది.